నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖముందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. ఆశ్చర్యంబు చింతింపగా ఆశ్చర్యపోయింది. వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. ఒరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదా అంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. పాపం వచ్చి అంది యశోద, అవునరా నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరు ముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు, నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తారు. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప వాడు అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని